ఈ కథ ఒక వ్యక్తి కథ కాదు. ఇది ఒక జాతి శ్వాస, ఒక సమాజ ఆత్మ, ఒక యుగపు ప్రార్థన. కాలం నిశ్శబ్దంగా ఉన్న రోజు, ఆకాశం ఏదో చెప్పబోతున్నట్టు మౌనంగా నిలిచిన రాత్రి, భూమి తల్లి తన గర్భంలో ఒక మహాశక్తిని దాచుకుంది. ఆ రోజే సేవాలాల్ మహారాజ్ జన్మించాడు. అది బంజారా జాతికి సాధారణ ఉదయం కాదు. గిరిజన గూడెంలో ఒక దీపం వెలిగిన రోజు. ఆ దీపం పేరు సేవాలాల్. అతను పుట్టిన క్షణంలో గాలి దిశ మార్చింది అంటారు. పక్షులు అసహజంగా కూశాయి, పశువులు శాంతిగా నిలబడ్డాయి. ప్రకృతి తన నాయకుడిని గుర్తించింది. ఆ తల్లి ఒక సాధారణ బంజారా మహిళ, కాని ఆమె కన్నీళ్లలో భయం లేదు. ఆమె చూపులో ఆశ ఉంది. ఈ బిడ్డ నా సొంతం కాదు, సమాజానికి చెందింది అని ఆమె హృదయం చెప్పింది. దైవ సంకేతాలు. సేవాలాల్ పుట్టినరోజున గ్రామ పెద్దలు ఒకటి గమనించారు. ఆ రోజు ఏ గొడవ జరగలేదు, ఏ జంతువు గాయపడలేదు, ఏ చిన్నారి ఏడవలేదు. అది సాధారణ విషయం కాదు, అది శాంతి సంకేతం. శిశువు కన్నులు తెరిచినప్పుడు అవి సాధారణ కన్నులు కావు. ఆ చూపులో భయం లేదు, కోపం లేదు, ఒక ప్రశాంతమైన ధైర్యం. అందుకే ముసలివాళ్లు అన్నారు, ఈ బిడ్డ మనకే కాదు, దేవుడికి దగ్గరగా ఉంటాడు. పసిబిడ్డ అయినా అతను ఏడవడం తక్కువ. రాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ఉండేవాడు, నక్షత్రాలతో మాట్లాడుతున్నట్టు. బాల్యం సాధారణం కాదు. సేవాలాల్ బాల్యం ఆటల్లో గడవలేదు. అడవుల్లో తిరగడం అతనికి ఇష్టం. పశువులతో స్నేహం చేయడం అతని స్వభావం. జంతువులు అతని దగ్గరికి భయం లేకుండా వచ్చేవి. ఇతర పిల్లలు వేటాడటం నేర్చుకుంటే సేవాలాల్ రక్షించడం నేర్చుకున్నాడు. ఒకరోజు గాయపడిన జింకను చూసి అతని కళ్ళు నిండాయి. బలహీనుడిని కాపాడటం మన ధర్మం అని అతని నోటి నుంచి వచ్చిన మాటలు పెద్దల్ని ఆశ్చర్యపరిచాయి. అతనికి ఆస్తి మీద ఆశ లేదు, ఆకలి లేదు, అతిగా బాధపడలేదు. ఉన్నది పంచుకోవాలి అని చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. నాయకత్వ లక్షణాలు. గ్రామంలో ఎక్కడ గొడవ వచ్చినా, పిల్లల మధ్య అయినా, పెద్దల మధ్య అయినా, సేవాలాల్ మాట చివరి మాట అయ్యేది. అతను అరవలేదు, కొట్టలేదు, మాటతోనే మనసులు మార్చాడు. అందుకే అతని వయసు చిన్నదైనా అతని ముందు పెద్దలు కూర్చునేవారు. అది భయంతో కాదు, గౌరవంతో. అంతర్ముఖత. కొన్ని రాత్రులు అతను ఒంటరిగా కొండల మీద కూర్చునేవాడు, ఆకాశాన్ని చూస్తూ, గాలి శబ్దం వింటూ, ఏదో వెతుకుతున్నట్టు. అది ఆట కాదు, అది తపస్సుకు మొదటి అడుగు. దేవుడు తన దూతను నెమ్మదిగా సిద్ధం చేస్తున్నాడు. ఇది సేవాలాల్ మహారాజ్ కథలో మొదటి అడుగు మాత్రమే. ఇంకా తపస్సు ఉంది, ధర్మయుద్ధం ఉంది, సమాజ మార్పు ఉంది. కాని ఈ రోజు మనం చూసింది ఒక విషయం. సేవాలాల్ నాయకుడిగా తయారవలేదు, నాయకుడిగా పుట్టాడు. బాల్యం ముగిసిన రోజునుంచే సేవాలాల్లో ఒక ప్రశ్న మోగుతూనే ఉంది. మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? దేవుడు ఉన్నప్పుడు అన్యాయం ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్నలకు జవాబు గ్రామంలో దొరకలేదు. అందుకే అతను అడవిని ఆశ్రయించాడు. ఒకరోజు ఉదయం సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నప్పుడు సేవాలాల్ తన గూడెం నుంచి బయటకు వచ్చాడు. చేతిలో ఏ ఆయుధం లేదు, మనసులో భయం లేదు, కాని ఒక స్పష్టమైన లక్ష్యముంది. తల్లి కన్నుల్లో కన్నీళ్లు. కాని ఆపలేదు, ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ ప్రయాణం వ్యక్తిగతం కాదు, దైవ ఆజ్ఞ. వెళ్ళు నాయనా, నీ దారి నిన్ను తిరిగి తీసుకొస్తుంది. అది విడిపోవడం కాదు, త్యాగానికి ఆశీర్వాదం. అడవిలో రోజులు గడిచాయి, రాత్రులు గడిచాయి. ఆహారం తక్కువ, నిద్ర ఇంకా తక్కువ. కాని ఆలోచన మాత్రం ఆగలేదు. అతను దేవుడిని అడగలేదు, నాకు శక్తి ఇవ్వు అని. అతను అడిగింది ఒకటే, నాకు ధర్మం చూపించు. వానపడిన రాత్రుల్లో చెట్ల కింద ధ్యానం, ఎండ కూడా నిశ్శబ్ద తపస్సు. అడవి అతనికి గురువైంది. ప్రతి చెట్టు ఒక ఉపదేశం, ప్రతి పక్షి ఒక సందేశం. అంతర్గత బోధ. ఒక రాత్రి తీవ్రమైన తపస్సు తర్వాత సేవాలాల్ ఒక సత్యాన్ని గ్రహించాడు. దేవుడు దూరంలో లేడు, బాధపడే మనిషిలోనే ఉన్నాడు. ఆ క్షణమే అతని తపస్సు దిశ మార్చింది. ఇక అడవిలో ఉండటం కాదు, ప్రజల మధ్యకు రావాలి. సేవాలాల్ తిరిగి వచ్చిన రోజు గ్రామం మౌనమైంది. అతని నడకలో అహంకారం లేదు, చూపులో అహంకారం లేదు, కానీ ఒక అపారమైన నమ్మకం ఉంది. అతను ఉపదేశం ఇవ్వలేదు, ఉపన్యాసం చేయలేదు, జీవించి చూపించాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడు, అన్యాయానికి గురైన వాడికి ధైర్యమిచ్చాడు. మాటలతో కాదు, చర్యలతో. ధర్మబోధ. సేవాలాల్ చెప్పిన ధర్మం పుస్తకాలలో లేదు. బలహీనుడిని తొక్కితే అది పాపం. నీ దగ్గర ఉన్నది నీది కాదు, సమాజమిచ్చింది. స్త్రీని గౌరవించనివాడు దేవుణ్ణి చూడలేడు. ఈ మాటలు గ్రామానికి చేరాయి. అనుబంధం. అతను ఎవరికీ దూరం కాలేదు, ఎవర్నీ చిన్నచూపు చూడలేదు. బంజారా కాదు, బ్రాహ్మణుడు కాదు, ధనవంతుడు కాదు,
బీదవాడు కాదు, అందరూ మనుషులే. అదే సేవాలాల్ బోధ. ఎదురు ప్రశ్నలు కొంతమంది అడిగారు. నీకు ఎవరు అధికారమిచ్చారు? నీ మాటలు ఎవరు వినాలి? సేవాలాల్ నవ్వాడు. బాధపడేవాడు నన్ను అడిగాడు. అంతే. మార్పు మొదలు. గ్రామాల్లో చిన్న మార్పులు మొదలయ్యాయి. గొడవలు తగ్గాయి. స్త్రీలకు గౌరవం పెరిగింది. ఇవన్నీ శబ్దం లేకుండా జరిగిన విప్లవం. ఇది సేవాలాల్ మహారాజ్ కథలో రెండవ దశే. ఇక అతని బోధ అధికారాన్ని ఎదుర్కొంటుంది, అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది. కాని ఆయుధం హింస కాదు, ధర్మం. ధర్మం నెమ్మదిగా నడుస్తుంది, కాని అన్యాయం ఎప్పుడూ పరుగెడుతుంది. సేవాలాల్ మహారాజ్ ఈ రెండింటి మధ్య నిలబడ్డాడు. ఒక చేతిలో కరుణ, మరో చేతిలో అచంచలమైన ధైర్యం. అద్భుతాల ఆరంభం ఆ రోజు. గ్రామం. వర్షాలు లేవు, పంటలు ఎండిపోతున్నాయి. ప్రజల ముఖాల్లో భయం. వారు దేవుణ్ణి అడిగారు. కాని సేవాలాల్ మాత్రం ప్రజల్ని అడిగాడు. మీ మనసుల్లో ఏమైనా ద్వేషం ఉందా? నిశ్శబ్దం. అతను చేతులు ముడిచాడు, కళ్ళు మూసుకున్నాడు. ఏ మంత్రం లేదు, ఏ శబ్దం లేదు. కొద్దిసేపటికి ఆకాశం మారింది. మేఘాలు కమ్ముకున్నాయి. మొదటి చినుకు పడింది. ప్రజల కన్నీళ్లలో ఆనందం వర్షం కురిసింది. కరుణ. అద్భుతాలు. ఒక చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే వైద్యం లేదు, ఆశ లేదు. సేవాలాల్ ఆ శిశువు తలమీద చేతు పెట్టాడు. భయం వద్దు. అంతే. జ్వరం తగ్గింది. శిశువు నవ్వాడు. ప్రజలు అద్భుతమన్నారు. సేవాలాల్ మాత్రం నవ్వాడు. దేవుడు చేతులు కదిపాడు అన్నారు. శక్తి కాదు, బాధ్యత. అద్భుతాలు పెరిగాయి, భక్తులు పెరిగారు. కాని సేవాలాల్ గర్వపడలేదు. శక్తి ప్రదర్శన కోసం కాదు, బాధ్యత కోసం అని ప్రతిరోజూ చెప్పేవాడు. అధికారుల కుట్ర. అధికారులకు ఇది నచ్చలేదు. ప్రజలు మన మాట వినడం మానేశారు. ఈ సేవాలాల్ ప్రమాదం అని సభల్లో మాటలు మొదలయ్యాయి. వారు అడిగారు, నీకు ఎవరు హక్కు ఇచ్చారు? నువ్వు దేవుడివా? సేవాలాల్ శాంతిగా చెప్పాడు, నేను దేవుడు కాదు. ధర్మ సంఘర్షణ. పన్నులు పెంచారు. ప్రజల మీద ఒత్తిడి పెరిగింది. సేవాలాల్ ముందుకు వచ్చాడు. అన్యాయం ధర్మం కాదు, అది తిరుగుబాటు కాదు, అది ధర్మ ప్రకటన. ఒకరోజు రాత్రి సమయంలో సేవాలాల్ మహారాజ్ను అరెస్ట్ చేశారు. చెయ్యికి సంకెళ్ళు, కాని మనసుకు కాదు. ప్రజలు ఏడ్చారు, అరిచారు. సేవాలాల్ మాత్రం నవ్వాడు. భయపడకండి. కారాగారంలో, వెలుగు కారాగారంలో కూడా అతని ధర్మం ఆగలేదు. ఖైదీలతో మాట్లాడాడు. వారి బాధలు విన్నాడు. కారాగారం ఆశ్రమమైంది. కాపలాదారులు కూడా తల వంచాడు. చివరి పరీక్ష. ఒక రాత్రి భారీ తుఫాను. జైలు గోడలు కంపించాయి. ప్రజలు దేవుడిని పిలిచారు. సేవాలాల్ కళ్ళు మూసుకున్నాడు. తుఫాను తగ్గింది. అధికారులు భయపడ్డారు. సేవాలాల్ మహారాజ్ను విడుదల చేశారు. ప్రజలు పూలవర్షం. అతను మాత్రం చెప్పాడు, నన్ను కాదు, ధర్మాన్ని పూజించండి. అతను శరీరాన్ని వదిలినా తత్వం విడిచిపెట్టలేదు. మహాసమాధి. తత్వం, శాశ్వత వారసత్వం. ప్రతి యుగానికి ఒక దీపం ఉంటుంది. ఆ దీపం కాలాన్ని వెలిగిస్తుంది, మనసులను వెలిగిస్తుంది. సేవాలాల్ మహారాజ్ అలాంటి దీపం. కాని దీపానికి కూడా ఒక నిశ్శబ్దమైన అస్తమయం ఉంటుంది. అదే మహాసమాధి ముందు. ఆ రోజు ఉదయం సేవాలాల్ మహారాజ్ ఎప్పటిలా మాట్లాడలేదు. చూపులో అశాంతి లేదు, శరీరంలో బలహీనత లేదు, కాని ఒక సంపూర్ణత ఉంది. అతను సన్నిహితులను పిలిచాడు. కాలం వచ్చింది అని చెప్పాడు. ప్రజలు నమ్మలేదు. మీరు లేకుండా మేము ఎలా? సేవాలాల్ నవ్వాడు. నేను ఎక్కడికి వెళ్లడం లేదు. చివరి బోధ. అతను చివరి మాటలు చెప్పలేదు, జీవనసారాన్ని ఇచ్చాడు. ధర్మం పుస్తకంలో కాదు, నీ నడకలో ఉంటుంది. భయం నీ శత్రువు కాదు, అన్యాయం నీ శత్రువు. నన్ను దేవుడిగా కాదు, దారి చూపినవాడిగా చూడండి. మహాసమాధి. సూర్యుడు మధ్యాహ్నానికి చేరుతున్న వేళ సేవాలాల్ ధ్యానంలో కూర్చున్నాడు. శ్వాస నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఒక చిరునవ్వుతో. అదే క్షణం పక్షులు మౌనమయ్యాయి. ప్రజల కన్నీళ్లు పుణ్యంగా మారాయి. సేవాలాల్ మహారాజ్ మహాసమాధిగా చెందాడు. శోకం కాదు, సంకల్పం. అది మరణం కాదు, బాధ్యత బదిలీ. ప్రజలు ఏడ్చారు, కాని చిరకాలం కాదు. ఎందుకంటే అతను నేర్పాడు, బలహీనంగా ఉండకండి. సేవాలాల్ తత్వం 3 మాటల్లో. కరుణ, ధైర్యం, ధర్మం. అతను చెప్పలేదు, ఆచరించాడు. అదే అతని బలం. శాశ్వత వారసత్వం. ఈ రోజు కూడా గ్రామాల్లో అన్యాయం జరిగితే సేవాలాల్ పేరు వినిపిస్తుంది. అది భయం కాదు, అది ధైర్యం. బంజారాగూడెంలో ఒక దీపం వెలిగితే అది సేవాలాల్ స్మృతి. సేవాలాల్ మనలోనే ఉన్నాడు. సేవాలాల్ శరీరంగా లేడు, తత్వంగా ఉన్నాడు. నువ్వు అన్యాయాన్ని ప్రశ్నిస్తే అతను ఉన్నాడు. నువ్వు బలహీనుడిని కాపాడితే అతను ఉన్నాడు. అదే అమరత్వం. ఇక్కడితో ముగియదు. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ ఒక పేరు కాదు, ఒక మార్గం. జై సేవాలాల్ మహారాజ్. జై ధర్మం, జై మానవత్వం.
ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.